నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్. ఈ విషయాల గురించి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. హలో అండి. సంతానలేమి ఈ వర్డ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు లేని వాళ్ళకి. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు సంతానలేమితో. అసలు సంతానలేమి అంటే ఏంటి? ఫస్ట్ ఎప్పుడు సంతానలేమిగా కన్సిడర్ చేస్తారు, దాని గురించి చెప్పండి. ఎస్ అండి. సో సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ అండి. ఇన్ఫర్టైల్ కపుల్ అని ఎప్పుడు వీళ్ళని డెసిగ్నేట్ చేస్తామంటే, ఒక కపుల్ రెగ్యులర్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్తో పార్టిసిపేట్ చేస్తూ, అంటే ఎటువంటి కాండమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడకుండా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ అవుతూ, వైఫ్కి రెగ్యులర్ సైకిల్స్ ఉంటూ, హస్బెండ్ కౌంట్స్ నార్మల్గా ఉండి ఈవెన్ ఆఫ్టర్ 1 year ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళని మనం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాము అని చెప్తాం అనమాట. ఓకే. అంటే ఇన్ఫర్టిలిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది? జనరల్గా ఎన్ని రకాలుగా కన్సిడర్ చేస్తారు? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి సంతానలేమి సమస్య ఉంది అని తెలిసినప్పుడు? ఇన్ఫర్టిలిటీ వచ్చేసి 2 types ఉంటుందండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక లేడీకి ఇంతవరకు ఎప్పుడు అబార్షన్ కానీ ప్రెగ్నెన్సీ అన్నదే రాలేదు, అలాంటి వాళ్ళని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, రిజల్ట్ ఏదైనా కూడా అయి ఉండొచ్చండి. అబార్షన్ అయి ఉండొచ్చు, లేదా హెల్తీగా ప్రోగ్రెస్ అయ్యి డెలివరీ అయింది అండ్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంది. దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో అండర్ 35 ఏజ్ గ్రూప్ విమెన్లో 1 year తర్వాత అప్రోచ్ అవ్వమని చెప్తాం ఇవాల్యుయేషన్ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ. బట్ అదే అబవ్ 35 years ఏజ్ ఉంటే మాత్రం లేడీకి వి అడ్వైజ్ దెమ్ టు అప్రోచ్ జస్ట్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ట్రయింగ్. ఓకే. అంటే నార్మల్గా ఇంతకుముందు అంటే 35 ఏజ్ కాకుండా నార్మల్ కపుల్ 1 year ట్రై చేసిన తర్వాత ఇంకా అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా చాలామంది అలాగే ఉండిపోతూ ఉంటారు, అంటే అవుతుందేమో చూద్దాం అని చెప్పేసి. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది అంటారు? వాళ్ళకి ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది? ఎస్. ఎందుకు ఈ 1 year 6 months అన్నది వై వీ టాక్ అబౌట్ దిస్ పీరియడ్ అంటే అండి, 1 yearలో అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ దే సే 90% ఆఫ్ ద కపుల్స్ దే కన్సీవ్ అని చెప్పేసి. సో 10% మిగిలిన వాళ్ళు ఆఫ్టర్ 1 year అప్రోచ్ అవ్వమంటాం. +35లో ఏమవుతుందంటే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఓవరీస్లో ఎగ్స్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అవ్వడం మొదలు అవుతాయి అనమాట. సో అందుకే 6 months తర్వాతనే అప్రోచ్ అవ్వాలి అని చెప్తాం ట్రీట్మెంట్. కాలర్ ఉన్నారు చౌటుప్పల్ నుంచి విక్కీ గారు. విక్కీ గారు, డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం 2 years అవుతుంది మ్యారేజ్. ఓకే. పిల్లలు ఓకే, 2 years అవుతుంది కదండి పెళ్ళై. ఇప్పుడు వైఫ్ ఏజ్ ఎంత అండి? 30 ఉంటుంది మేడం. 30. తనకు సైకిల్స్ రెగ్యులరేనా అండి? లేదు మేడం, రెగ్యులర్. ఓకే. సో ఇప్పుడు 2 years అవుతుంది, ఇంకా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే డెఫినెట్గా అప్రోచ్ అయ్యి డెఫినెట్గా ఇవాల్యుయేషన్ చేసుకోవాలండి. ఏమేం రీజన్స్ ఉండొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ వైఫ్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు కాబట్టి, సో ప్రాబబ్లీ ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్, పీసీఓడి అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వదు అనమాట. సో ఇంటర్కోర్స్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. సో అది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. మీ సైడ్ నుంచి అట్లీస్ట్ కౌంట్స్ టెస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత లేడీలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో, పేటెంట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అట్లీస్ట్ ఈ 3 బేసిక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వెళ్ళి ట్రై చేస్తే బెటర్. రైట్ డాక్టర్ గారు. అలాగే ఫీమేల్ విషయానికి వచ్చేటప్పటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, ఎలాంటి సమస్య లోపల ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందంటారు? సో టోటల్ ఇన్ఫర్టిలిటీ అనే సమస్యలో 30% ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుందండి, 30% ఈక్వల్ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. 20-25లో వీ డోంట్ నో ద రీజన్, అన్ఎక్స్ప్లెయిన్ అంటాం. 10% ఇస్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫీమేల్లో వస్తే సబ్ క్లాసిఫై చేయాలంటే మెజారిటీలో ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఒక ఫాలికల్ పెద్దగా మెచ్యూర్ ఎగ్ రిలీజే అవ్వట్లేదు. లైక్ ఐ టోల్డ్ పీసీఓడి సమస్య కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, సర్టన్ ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ కానీ ఇవి. అదర్వైజ్ ఇంకో నెక్స్ట్ పర్సంటేజ్ వచ్చేసి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేడ్ ఉండడం వల్ల కానీ, సరిగా ఇంతకుముందు సర్జరీస్ జరిగి ఉండడం వల్ల లైనింగ్ దెబ్బతిని కానీ ఇలా. నెక్స్ట్ వచ్చేసి యూట్రస్లో లైనింగ్, ఎక్కడైతే పిండం ఫైనల్గా ఫామ్ అయిన తర్వాత అతుక్కోవాలో అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే గర్భసంచి గోడలో స్వెల్లింగ్ ఉండడం లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఒక ఫీమేల్ సైడ్ నుంచి ఏమేమి ఉండొచ్చు అన్నది. మేల్ విషయానికి వస్తే మేల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు? సో మేల్లో వచ్చేసి మనం ఆధారపడేది ఆబ్వియస్లీ సెమెన్.
సెమెన్ అనాలిసిస్లో కౌంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటాం కాబట్టి ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ చూసుకోవాలండి. కౌంట్స్ 15 మిలియన్ అబవ్ ఉండాలి, మొటైల్ స్పర్మ్స్ 30% అబవ్ ఉండాలి. ఇలా ఉంటేనే చిన్న సైజ్ ట్రీట్మెంట్స్లో కానీ లేదా న్యాచురల్గా కానీ దే కెన్ ఫైండ్ రిజల్ట్. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు ఖమ్మం నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నేరుగా. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మా పాపకి 2 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళి అయ్యి, మ్యారేజ్ అయ్యి. పాపకి 26 సంవత్సరాలండి. అయితే థైరాయిడ్ అని నీటి పుడకలే ఉన్నాయి అంటున్నారండి. ఖమ్మంలో చూసుకుంటుందండి, టాబ్లెట్స్ ఇంజక్షన్లు అట్లా ఇస్తున్నారండి. అయినా ఎంతవరకు ఏమీ రిజల్ట్ రావట్లేదండి. ఐయుఐ లాంటివి కూడా జరిగాయా అండి? లేదు మేడం, లేదు మేడం. ఓకే, మామూలు ఇంజక్షన్స్ టాబ్లెట్లు అంటే ఇంకా నీటి పుడకలు క్లీన్ చేయాలంటున్నారండి. ఓకే ఓకే అండి. సో ఈ నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు ప్రాబ్లం అదే అమ్మా, ప్రతి సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు స్వతహాగా బాడీలో. సో ఏమవుతుందంటే బయట నుంచి హెల్ప్ తీసుకోవాలి, టాబ్లెట్స్ ఫామ్లో కానీ ఇంజెక్షన్స్ ఫామ్లో కానీ. సో నాకు తెలిసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తున్నారు, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఒక ఫాలికల్ పెరిగి విడుదలైన టైంలో న్యాచురల్గా హస్బెండ్ని వైఫ్ని కలిసి ట్రై చేయమండము. ఒకవేళ దీంట్లో మీకు రిజల్ట్ కనిపించట్లేదు అంటే నెక్స్ట్ లైన్ వచ్చేసి ఐయుఐ అంటామండి. ఐయుఐ అంటే ఇలానే ఫాలికల్ విడుదలైన టైంలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని హస్బెండ్ శాంపిల్ ప్రాసెస్ చేసి హై మొటైల్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో మంచి పర్సంటేజ్ సపరేట్ చేసి ఆ ఫ్రాక్షన్ని యూట్రస్లో వేస్తారనమాట. ఇది ట్రై చేయొచ్చు నెక్స్ట్. అంటే ఐయుఐ అంటూ ఉంటారు కదా డాక్టర్ గారు, అసలు ఐయుఐ అంటే ఏంటి, దీని ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది? సో ఐయుఐ అంటే ఇట్స్ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అండి. ఇది ఇంజెక్షన్ లాంటిది ఏమి ఉండదండి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సెకండ్ డే ఆఫ్ పీరియడ్ రమ్మంటాము, సర్టన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పెట్టి ఒక ఫాలికల్ పెరుగుతుందో లేదా ఫాలో అప్ స్కాన్స్లో చూసుకుంటాము. ఫాలికల్ ఏ రోజైతే విడుదలైంది అని మనకు స్కాన్లో తెలుస్తుందో ఆ రోజు హస్బెండ్ శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఎట్ ద క్లినిక్. ఆ శాంపిల్ని ప్రాసెస్ చేసి మంచి స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్ చేసి ఆ ఫ్రాక్షన్ని డైరెక్ట్గా యూట్రస్లో వేస్తున్నాం. బేసిక్గా బైపాస్ చేసి సర్విక్స్ని వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద యూట్రస్. రైట్, మరో కాలర్ ఉన్నారు. హలో అండి. హలో మేడం. దుర్గాప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం పెళ్ళి ప్రెగ్నెన్సీ అది అవ్వట్లేదు మేడం. పెళ్ళై ఎంత టైం అవుతుందండి? 3 years అవుతుంది. 3 years? 4 years. 4 years. ఓకే, 4 years అవుతుంది. ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారండి ఇంతవరకు? లేదు మేడం, కొద్దిగా ట్రీట్మెంట్ ఏం లేదు. ఏం తీసుకోలేదు అంటున్నారా? మేడం. మీ ఇద్దరి వయసు ఎంత అండి, వైఫ్ది మీది? దానికి 20 మేడం, నాకు ఒక 28, 29 ఉంటాయి మేడం. తనకు నెలసరి కరెక్ట్గా రెగ్యులర్గా వస్తుందా అండి? దానికి అంత చెప్పదు మేడం. ఓకే అండి. సో ఇప్పుడు మేము ఎందుకు రిపీటెడ్గా ఈ 1 year అని అంటున్నామంటే ఎందుకంటే 90% మందికి ప్రెగ్నెన్సీ రావాలి ఏం ప్రాబ్లం లేకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ 1 year. సో 1 year తర్వాత కూడా ఇంకొక ఇయర్ కూడా మీరు లీవే వదిలితే అనదర్ 7 to 8% కన్సీవ్ అండి. సో థర్డ్ ఇయర్కి మిగిలేది 2 to 3%. సో డెఫినెట్గా మీరు ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ అప్రోచ్ అయ్యి అట్లీస్ట్ బేసిక్ టెస్ట్స్, ఒక ఎగ్ విడుదల అవుతుందా లేదా ట్రాక్ చేసుకోనన్న ఫాలికల్లో మీ కౌంట్స్ టెస్ట్ కూడా చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి. రైట్, ఇప్పుడు చూసామంటే కాలర్ 4 years అవుతుంది అంటున్నారు. అంటే చాలా మంది ఇలాగే అవుతుందిలే అన్న ఒక ఇదిలో ఉంటారు. వాళ్ళు వెంటనే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ లేదంటే సెకండ్ ఇయర్ 2 years ట్రై చేసి వెంటనే కన్సల్ట్ చేస్తే మంచిదంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. లైక్ ఐ స్టేటెడ్ ఫ్యాక్ట్స్, ఈ 1 year అన్నది ఎందుకు చెప్తాము అంటే వీ డోంట్ నో ద రీజన్. దే వెయిట్ నార్మల్గా అయితే ఎవ్రీ మంత్ ఫికండిటీ అన్నట్టు ఉంటుంది అనమాట. లైక్ రెగ్యులర్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ అవుతుందంటే అట్లీస్ట్ ఒక 8 to 10 ఇనీషియల్గా 20% ఉంటుంది అనమాట ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ 1 monthకి ఫికండిటీ అంటాం. బట్ యాజ్ టైమ్ పాసెస్ బై 1-2 years తర్వాత ఏమైందంటే దే విల్ స్టార్ట్ ఫాలింగ్. మంత్కి ఉన్న ఫర్టిలిటీ రేట్ ఇట్ విల్ స్టార్ట్ ఫాలింగ్ డౌన్ టు 8%, దెన్ 2%. సో ఏమవుతుందంటే మీరు పోస్ట్పోన్ చేసే కొద్దీ టైంని మనం అనుకుంటాం ఏజ్ ఉంది, ఎగ్ నెంబర్స్ ఉన్నాయి, స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, వీ కెన్ వెయిట్ అని. బట్ లైక్ ఐ టోల్డ్ దట్ ఫికండిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇట్స్ బెటర్ వీ ప్లాన్ ప్రెగ్నెన్సీ వెన్ ఇట్ ఈస్ ఎట్ ద బెస్ట్. హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మీనాక్షి గారు. మీనాక్షి గారు, డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి మా. ఓకే, నమస్తే మేడం. నమస్తే మీనాక్షి గారు, చెప్పండి. మేడం నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. మాది, నా ఏజ్ 30 ఉంటుంది. లాస్ట్ 2 years బ్యాక్ నాకు రైట్ సైడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని ట్యూబ్ రిమూవ్ చేసేసారు మేడం.
అయితే Okay. మళ్ళీ ఒక 2 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అయితే ఇంకా కన్సీవ్ అవ్వలేదు. న్యాచురల్గా అయ్యే ఛాయిస్ ఉంటుందా మేడం? సింగిల్ ట్యూబ్ మాత్రమే ఉంది నాకు. ఓకే, ట్రీట్మెంట్ అంటే ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఓకే అండి, ట్రీట్మెంట్ అంటే ఎటువంటి ట్రీట్మెంట్ అండి? ఇంజెక్షన్స్ ఇంకా టాబ్లెట్స్ పెట్టారు మేడం. హార్మోనల్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఓకే అండి, సో రైట్ సైడ్ ఎక్టోపిక్ వల్ల రైట్ ట్యూబ్ తీసేయాల్సి వచ్చింది. డెఫినెట్గా న్యాచురల్గా కూడా కన్సెప్షన్ ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ కాబట్టి. ఇప్పుడు పీసీఓ ప్రాబ్లం ఉంది అంటే మీరు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకోండి, బికాజ్ ఒక ఫాలికల్ పెరగడానికి డెఫినెట్ హెల్ప్ అవుతుంది. కానీ ఏ సైకిల్లో ట్రై చేస్తే బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఫాలికల్ వచ్చినప్పుడు అండి. ఎందుకంటే రైట్ సైడ్ ఓవరీలో ఫాలికల్ వచ్చినా అక్కడ ట్యూబ్ లేదు కాబట్టి అంత ఫలితం ఉండదు. లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఫాలికల్ వచ్చినప్పుడే న్యాచురల్గా ట్రై చేయండి. ఒక 2-3 సైకిల్స్ ట్రై చేయండి. దాంట్లో రాలేదు అంటే మాత్రం ఐయుఐ చేసుకోవచ్చు. అది కూడా లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, పేటెంట్ ఉందా లేదా చూసుకొని. రైట్, మరో కాలర్ మధు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మధు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మ్యారేజ్ 6 years అవుతుంది మేడం మాకు. ఓకే, నా ఏజ్ వచ్చేసి 33 మేడం. మా వైఫ్ ఏజ్ వచ్చేసి 26 మేడం. చెప్పండి. 6 ట్రీట్మెంట్స్ years ఏమన్నా నుంచి అయ్యాయా అండి? ట్రీట్మెంట్ వెళ్తున్నామండి. ఇటు మ్యారేజ్ అయినాక 2 years నుంచి స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఎలాంటి రిజల్ట్ రాలేదు. 7 years కూడా పర్ఫెక్ట్ ఉందండి నాది. ఎటువంటి టెస్ట్ అండి? ఐయుఐస్ కూడా అయిపోయినాయా, జరిగాయా? ఐయుఐ కాలేదు మేడం. ఐయుఐ లాస్ట్ వరకు వచ్చేసి స్టాప్ అయిపోయింది మేడం. ఓకే, సో తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఐవీఎఫ్ రెఫర్ చేశారు మేడం. ఓకే, ఓకే అండి. తర్వాత ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లం అని చెప్తున్నారు మేడం. అసలు అర్థం అవ్వట్లేదు మేడం. ఆల్రెడీ 4 months 5 months అవుతుంది స్టార్ట్ చేసి కూడా. ఈటీ అని చెప్పేసి అని అంటారు మేడం. అది ఎంతవరకు అవుతుంది మేడం? సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా మేడం అది? నార్మల్గా అయితే అండి నైస్ గైడ్ లైన్స్ అని ఉంటాయి మాకు ఇన్ఫర్టిలిటీకి. దాంట్లో ఏమని చెప్తారంటే 2 years వరకు న్యాచురల్గా ట్రై చేసి కన్సెప్షన్ రాలేదు అంటే వీ కెన్ ఈవెన్ డైరెక్ట్లీ గో టు ఐవీఎఫ్ అని వాళ్ళు అంటారు, నాయిస్ గైడ్ లైన్స్. కానీ మనం ప్రాక్టీస్లో ఏం చేస్తాము అంటే చిన్న సైజ్ ట్రీట్మెంట్ ఐయుఐలో కూడా వీ వాంట్ టు గివ్ అ ఛాన్స్. ఎందుకంటే 10 coupleస్కి ఐయుఐ చేస్తే అట్లీస్ట్ 1 or 2లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. మీ సినారియోలో యాజ్ లాంగ్ యాజ్ ఒక ఎగ్ పెరుగుతుంది అంటే మేబీ 1 or 2 cycles ట్రై చేయండి ఐయుఐ. బట్ బియాండ్ దట్ 6 years అయింది అంటున్నారు కాబట్టి మ్యారేజ్ అయ్యి ఐయుఐలో ఫెయిల్యూర్ ఉంటే మాత్రం 1-2 cyclesలో ఇట్స్ బెటర్ యూ ప్రొసీడ్ టు ఐవీఎఫ్ అండి. రైట్, మరో కాలర్ సత్యనారాయణ గారు ఒంగోలు నుంచి ఉన్నారు. సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మాకు 10 years నాడు ఒక పాప పుట్టింది మేడం. 10 yearsకి న్యాచురల్గా వచ్చిందా ప్రెగ్నెన్సీ? న్యాచురల్ గానే వచ్చింది మేడం. మళ్ళా 3 yearsకి ఒక అబార్షన్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పటికి మళ్ళా కాలేదు మేడం. అందుకని ఏమైనా ట్రై చేద్దామని ఫోన్ చేస్తాం మేడం, కనుక్కున్నాను. ఓకే, అబార్షన్ టైంలో టాబ్లెట్స్తోనే కంప్లీట్గా క్లీన్ అయిందా అండి, లేదా డిఎన్సీ అట్లా ప్రొసీజర్ ఏమైనా చేశారా? అంటే హాస్పిటల్లోనే అబార్షన్ అయిపోయింది మేడం, క్లీన్ చేయించాం మేడం. ఓకే అండి, సో ఫస్ట్ దాంట్లో ప్రెగ్నెన్సీలో పాప ఉంది, 3 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అబార్షన్ అయింది, క్లీన్ చేశారు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, రావట్లేదు అంటున్నారు కదా ప్రెగ్నెన్సీ. ఓకే అండి, సో చాలా మంది అనుకుంటామండి ప్రెగ్నెన్సీస్ 2 వచ్చాయి, సో నాకు తెలిసి అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటారు, మెన్ కూడా విమెన్ కూడా అనమాట. కానీ డెఫినెట్గా మీరు ఒకసారి మీ సెమెన్ కౌంట్స్ చేయించుకుంటే బెటర్ అండి. బికాజ్ ఆల్మోస్ట్ 10 years ఫస్ట్ పాప అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ 3 years అయింది కాబట్టి మీరు ఒక సెమెన్ అనాలిసిస్ కౌంట్స్ చేసుకోండి. అండ్ అబార్షన్లో మీకు సర్జికలీ డిఎన్సీ ప్రొసీజర్ చేశారు కాబట్టి లేడీకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే ఆ టైంలో అసెండ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా చూసుకొని ట్రై చేస్తే బెటర్ డెఫినెట్గా నెక్స్ట్ సైకిల్లో. అలాగే డాక్టర్ గారు, చాలా మంది ఫస్ట్ టైం, మీరు ఇంతకుముందు ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి అన్నారు కదా, ఈ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఫస్ట్ బేబీ తర్వాత ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది? ఓకే, నార్మల్గా అయితే 1 delivery తర్వాత ఫస్ట్ గ్యాప్ ఇవ్వాలంటామండి. బికాజ్ బాడీ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ స్ట్రెస్ఫుల్ స్టేట్. డెలివరీ టైంలో బ్లడ్ లాస్ ఉంటుంది, ఆ తర్వాత న్యూట్రిషన్ టు బేబీ షుడ్ బీ ప్రొవైడెడ్ బై ద మదర్. కాబట్టి అట్లీస్ట్ ఒక 1 year గ్యాప్ అయితే పెట్టాలంటాం ఆఫ్టర్ న్యాచురల్ డెలివరీ నార్మల్గా వెజైనల్ అయితే. అదే ఒక లేడీ సిజేరియన్ డెలివరీ అయితే మాత్రం 1.5 years 18 months గ్యాప్ పెట్టమంటాం అన్నమాట. సో ఆ పీరియడ్ తర్వాత దే షుడ్ స్టార్ట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఫర్ స్టార్టర్స్. సో అక్కడ నుంచి మళ్ళీ ద టైమ్ పీరియడ్ విల్ బీ ద సేమ్ 1 year. దిల్ వెయిట్ అండ్ దిల్ హ్యావ్ టు అప్రోచ్, కాలేదు అంటే మాత్రం. ఓకే,
అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఎంత అంటే ఫస్ట్ టైం కొంచెం లేట్, ఇప్పుడు వచ్చేసి చాలా లేట్గానే అవుతున్నాయి మ్యారేజెస్, సెటిల్ అయిపోయాక చేసుకుందామని డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో అలాంటి వాళ్ళు ఒక 30 తర్వాత మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఎన్నాళ్ళు ట్రై చేయొచ్చు అంటారు? అదర్ పీపుల్ లాగా అంటే 1-2 years ట్రై చేయాలి, లేదంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? దాని గురించి చెప్పండి. ద ల్యాండ్ మార్క్ ఏజ్ ఇస్ 35 అండి. సో లెస్ దెన్ 35లో దే కెన్ వెయిట్ 1 year వరకు. కానీ అబవ్ 35 ఉంటే లైక్ ఐ సెడ్ 6 monthsకే దే షుడ్ అప్రోచ్ డెఫినెట్గా రిజర్వ్. బికాస్ కొంతమందిలో బాగానే ఉండొచ్చు కానీ కొంతమందిలో చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ త్వరగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళలో. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ దే మైట్ మీట్ అ స్టేట్ వేర్ వాళ్ళ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ తేవడం కష్టం కావచ్చు. సో బిఫోర్ వీ గో దేర్ దే వీ వాంట్. సో ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా. రైట్, మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు మౌనిక గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం మాకు బాబు 5 years అవుతుంది మేడం. ఓకే మేడం 5 years నుండి మళ్ళీ పిల్లలు అంటే కాలే మేడం ఇంకా. ఓకే, ట్రీట్మెంట్ ఏమైనా నడుస్తుందా అండి? టెస్ట్స్ ఒక్కటి చేసుకున్నారా? అయితే ట్రీట్మెంట్ ఒక టెస్ట్ రాసింది మేడం. టెస్ట్ రాస్తే మేము ఆ రోజు వెళ్ళలేము మేడం. ఓకే అండి, పీరియడ్ వచ్చిన సెకండ్ డే వెళ్ళండి ఐడియల్గా. బికాజ్ ఆ రోజు చూసుకుంటారు స్కాన్లో అసలు ఎలా ఉంది గర్భసంచి, అండాశయాల్లో గుడ్లు ఎలా ఉన్నాయని చూసుకుంటారు. మీది కూడా ఒక 2-3 రోజులు గ్యాప్ చూసుకొని ఆ రోజు వెళ్ళి సెమెన్ అనాలిసిస్ కౌంట్స్ చేయించుకోండి. తర్వాత పీరియడ్ అయిపోయింది అన్న టైంలో 6th or 7th day ఆఫ్ సైకిల్లో మేడంవి ట్యూబ్స్ కూడా టెస్ట్ చేయించండి. ఇవన్నీ బాగున్నాయి అంటేనే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయొచ్చు, లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. రైట్, శివ ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. శివ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం మేము అది IUI ప్రొసీజర్ ఆల్రెడీ కండక్ట్ చేశాము. ఎన్నిసార్లు అండి? సింగిల్ టైం అయిందా? సింగిల్ టైం అయింది. ఓకే, బట్ స్టిల్ ఇంకా కూడా అది అంటే పాజిటివ్ రాలేదు, మళ్ళీ పీరియడ్స్ రావడం జరిగింది. సో దీని తర్వాత మాకు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని సజెస్ట్ చేశారు. ఓకే, సో మీరు ఏమంటారు, షుడ్ వి గో అహెడ్ విత్ దిస్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ? మీ ఏజ్ ఎంత అండి? వాట్స్ యువర్ ఏజ్? 33 అండి. అండ్ మ్యారేజ్ ఎంత టైం అవుతుంది? 10 years అవుతుంది. ఓకే, సైకిల్స్ ఆర్ ఫైన్ మీకు? సైకిల్స్ ఆర్ ఫైన్ అండి, రెగ్యులర్ గా ఉన్నాం. ఓకే, యూజువలీ లాపరోస్కోపీ అన్నది డయాగ్నోస్టిక్ ఎందుకు చేస్తాము అంటే అండి, దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ అనమాట. PCOD ఉంటే ఓవరీస్ డ్రిల్ చేయాలనుకుంటారు, లేదంటే ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనుకుంటారు. ఐడియలీ IUIs తర్వాత లైక్ లెట్స్ సే నాట్ ఆఫ్టర్ సింగిల్ IUI అండి, మై అడ్వైస్ వుడ్ బి అట్లీస్ట్ 2 to 3 cycles ఆఫ్ IUI ట్రై చేయొచ్చు. ఎందుకంటే క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ ఆఫ్ IUI విల్ గో అప్ టు 25%. సింగిల్ IUIకి అయితే 15% ఉంటుంది. బై ద సెకండ్ ఆర్ థర్డ్ సైకిల్ యూ మైట్ సీ అ 25% సక్సెస్ రేట్. బియాండ్ దట్ వీ డోంట్ అడ్వైజ్, ఎందుకంటే ఇట్ విల్ స్టార్ట్ డిక్లైనింగ్ అనమాట. సో 3 IUIs తర్వాత యూ కమ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ వెర్ యూ హ్యావ్ టు ఆప్ట్. ఈదర్ ల్యాబ్ కన్నా వెళ్ళాలి లేదా IVF కన్నా వెళ్ళాలి. లేదా ల్యాబ్ చేసుకున్నారు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, లేదా ఏమైనా ఉంటే రెక్టిఫై చేశారు, దెన్ యూ కెన్ ట్రై అనదర్ 2 to 3 cycles ఆఫ్ IUI బిఫోర్ IVF. అలాగే 49లో ప్రెసెంట్ ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి, పిల్లలు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళకి? ఎస్, సో అందరికి తెలిసింది లైక్ ఐ సెట్ ఫస్ట్ వన్ న్యాచురల్గా ట్రై చేస్తారు, దెన్ దెర్ ఇస్ IUI, ఆ తర్వాత ది లాస్ట్ వన్ ఇస్ ది IVF, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని అంటారు. ఇప్పుడు కొంతమంది దే థింక్ IVFలో కూడా ఫెయిల్యూర్ రావచ్చు, ఎందుకంటే 45 to 55% ఇస్ ద సక్సెస్ రేట్ IVFకి కూడా. సో అది కూడా ఫెయిల్ అయితే చాలామంది అసలు దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్, ఇంకా లేదు దే సొల్యూషన్ అనుకుంటారు. కానీ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి టు రెక్టిఫై ఎందుకు ఇక్కడ కూడా రాంగ్ వచ్చింది అని. ఎందుకంటే ఒక ఎంబ్రియో తయారవుతుంది, చూడ్డానికి చాలా ప్రిటీగా ఉంటుంది, కానీ జెనెటిక్గా క్వాలిటీ ఎలా ఉంది వీ డోంట్ నో. పెట్టిన తర్వాత యూట్రస్లో అతుక్కుంటుందా లేదా వీ డోంట్ నో. సో దీనికి దెర్ ఆర్ సర్టన్ సొల్యూషన్స్. వన్ ఈజ్ PGT అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే తయారైన ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ని సపరేట్ చేసి టెస్టింగ్ పంపిస్తాం. జెనెటిక్గా నార్మల్ ఉన్న ఎంబ్రియో ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దేర్ ఇస్ మోర్ బెటర్ సక్సెస్ రేట్. ఇంకొకటి ఎరా అని ఉంటుందండి, అంటే ద లైనింగ్ ఆఫ్ ది యూట్రస్ ఏ టైంలో మ్యాక్సిమం రిసెప్టివిటీ ఉంది ఎంబ్రియోకి, అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని టైం పీరియడ్ ప్లస్ ఆర్ మైనస్ సర్టన్ అవర్స్తో పంపిస్తారు రిపోర్ట్. సో వీ ప్లాన్ ద ట్రాన్స్ఫర్ ఎట్ దట్ టైమ్ అనమాట. సో దట్ ఈస్ అనదర్ అడ్వాన్స్మెంట్ దట్ వీ హ్యావ్. అంటే టైంతో సహా అంటే ఎప్పుడు ఏది ఏ టైంలో చేస్తే పర్ఫెక్ట్గా ఇది అవుతుంది అని తెలుస్తుంది అంటారు. రైట్, మరో కాలర్ ఉన్నారు గణేష్ గారు కాకినాడ నుంచి. గణేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో నేరుగా ఫోన్లో చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే గణేష్ గారు, చెప్పండి. అది 2 ట్యూబ్లు బ్లాక్ అయిపోయి అంటున్నా మేడం, దానికి ఏంటంటే పరిష్కారం? ఓకే, సో 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అని వచ్చిందా అండి?
మేడం. టెస్ట్ అంటే హెచ్ఎస్జి అలా ఎక్స్రే తీసి అలా టెస్ట్ జరిగిందా? దేంట్లో తెలిసింది బ్లాక్ ఉంది అని? ఓకే, సరే అండి. సో ట్యూబ్స్ టెస్టింగ్ అంటే మనము హెచ్ఎస్జి అని అంటాం. చెప్పండి మేడం. హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అన్న టెస్ట్ తో చేస్తాము. సో దీంట్లో ఒకవేళ మామూలుగా అది లాప్రోస్కోపీ ఏదో చేయించుకోమన్నారండి, అది ఇంకా చేయించలేదండి అనుకుంటే. అదే అండి. సో ఇప్పుడు హెచ్ఎస్జి టెస్ట్లో మనము ట్యూబ్స్ ఒకవేళ ఓపెన్ ఉన్నాయంటే ఓపెన్ ఉన్నట్టండి, కానీ క్లోజ్ ఉంది అంటే మాత్రం 100% బ్లాక్ ఉంది అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే హెచ్ఎస్జి అన్న ప్రొసీజర్లో కొంచెం ఇట్స్ ఇన్వాల్వింగ్ సమ్ పెయిన్ అన్నమాట, నొప్పి ఉంటుంది లేడీకి. కొన్నిసార్లు ఆ నొప్పి వల్ల కూడా ట్యూబ్స్ మూసుకుపోతాయి టెంపరీగా. అండ్ సమ్టైమ్స్ లైట్ మినిమల్ మ్యూకస్ ప్లగ్స్ లాంటివి కూడా ఉంటాయి, దాంట్లో కూడా బ్లాక్ అని మనకు వస్తుంది. కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి నిజంగా బ్లాక్ ఉందా లేదా అంటే లాపరోస్కోపీనే డయాగ్నోస్టిక్ గోల్డ్ స్టాండర్డ్. లాపరోస్కోపీలో కూడా ఒకవేళ బ్లాక్ ఉంది అని తెలిస్తే దెన్ ఇట్ ఈస్ బ్లాక్డ్ ట్యూబ్స్. అక్కడ దే విల్ ట్రై టు క్లియర్ ఇట్ అనమాట, లైక్ అ స్మాల్ ప్లయబుల్ క్యాథెటర్ని పంపిస్తారు, విల్ ట్రై టు క్లియర్ ద బ్లాక్. ఆ తర్వాత ఆ ప్రయత్నం చేసి కూడా బ్లాక్ ఉంది 2 ట్యూబ్స్లో అంటే మాత్రం యూ మైట్ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ అండి. ఎందుకంటే ఐవీఎఫ్లో మనకు ట్యూబ్స్తో సంబంధం ఉండదు, ఎంబ్రియో బయట తయారు చేసి డైరెక్ట్ యూట్రస్లో పెడతాం కాబట్టి ఇంకా వేరే ఛాన్స్ లేదు. 2 బ్లాక్ ఉంటే ట్యూబ్స్. ట్యూబల్ బ్లాక్స్తో చాలా మంది అంటే సఫర్ అవుతుంటారు. వన్ సైడ్ ఇంతకుముందు మన కాలర్ చెప్పారు 1 సైడ్ బ్లాక్ ఉంది 1 సైడ్ ఓపెన్ ఉంది అని. అంటే 1 సైడ్ బ్లాక్ ఉండి 1 సైడ్ ఓపెన్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ గారు. అంటే వాళ్ళకి న్యాచురల్ ఎంతవరకు అవకాశం ఉంటుంది? 50-50 అని ఎగ్జాక్ట్గా చెప్పలేనండి. బట్ ఇప్పుడు ఒక్కొక్క వినో ఎవ్రీ మంత్ ఒక మంత్లో రైట్ సైడ్ రిలీజ్ కావచ్చు ఎగ్, ఒక మంత్లో లెఫ్ట్ సైడ్ రిలీజ్ కావచ్చు. కానీ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ 10 టైమ్స్ తీసుకుంటే నియర్లీ 6 to 7 టైమ్స్ రైట్ ఓవరీలోనే ఎక్కువ మనం డామినెంట్ ఫాలికల్ పెరగడం చూస్తామన్నమాట, ఫర్ సమ్ అనటోమికల్ రీజన్స్ డీటెయిల్లో. సో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 6-7 months మనము లూజ్ అవుతున్నాం, ఆ టైంలో ఆ సైడ్ ట్యూబ్ లేదు కాబట్టి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నంత వరకు విల్ హ్యావ్ టు వెయిట్ అనమాట. సో ఐ విల్ నాట్ టెల్ 50-50, ఇట్ వేరీస్, ఇట్ డిపెండ్స్ దట్ ఛాన్సెస్. ఓకే, కానీ 0 అయితే కాదు, సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా న్యాచురల్ కన్సెప్షన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అలాగే అంటే రెగ్యులర్ పీరియడ్స్తో పాటు హెల్త్ కండిషన్ కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది అంటారు కదా. అంటే ఎలా ఉంటే అంటే వెయిట్తో సహా ఎలా ఉంటే మంచిది అంటారు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు? యా, సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏజ్ ఫ్యాక్టర్, అన్డినయబుల్గా. అది మన చేతుల్లో లేదు, కానీ ఫ్రాంక్లీ ఇఫ్ వీ కెన్ ప్లాన్ ఇట్, ట్రై టు ప్లాన్ ఇట్ బిఫోర్ 30 కుదిరితే. దెన్ నెక్స్ట్ వచ్చేసి బిఎంఐ అండి, అంటే వెయిట్ హైట్ని కన్సిడరేషన్ తీసుకొని వీ క్యాల్కులేట్ దిస్ బిఎంఐ. ఒక ఇండియన్ విమెన్కి అమెరికన్ విమెన్తో చాలా డిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్గా వీ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ వెయిట్ రేంజ్. 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాము, అండ్ మోర్ దెన్ 23 ఈజ్ ఓవర్ వెయిట్ అనమాట. అన్లైక్ అబ్రాడ్ పీపుల్కి వెస్టర్నర్స్కి 25 అబవ్ అంటాం, బట్ వీ హ్యావ్ టు బీ బిట్వీన్ 18 to 23 బిఎంఐ. దిస్ ఈజ్ అ గుడ్ వన్. అండ్ ఇవన్నీ కంట్రోల్లో, అండ్ గుడ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ డైలీ, ఇవన్నీ పెట్టుకుంటే మోస్ట్లీ షుడ్ డూ ద ట్రిక్. అంటే మెయిల్లో కూడా స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే కూడా అంత మంచిది కాదు అంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి. ఇప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ మెన్ కూడా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్ ఎలా ఉంది, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ద ఫిజికల్ ఫిగర్ హౌ వి మెయింటైన్ అని. ఎందుకంటే మెన్లో ఈవెన్ ఇన్ ద రైట్ వెయిట్లో ఉన్న వాళ్ళని కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉందో, ద వైటాలిటీ ఆఫ్ స్పర్మ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో డైలీ అట్లీస్ట్ 15 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ విల్ హెల్ప్. అలాగే ఐవీఎఫ్ లాస్ట్ ప్రాసెస్ అని చెప్పారు. ఐయుఐ కూడా చాలామంది ఇప్పుడు మనకు కాల్ చేసిన వాళ్ళు కొంతమంది ట్రై చేస్తున్నారు, కొంతమంది చేయని వాళ్ళు ఉన్నారు. సో అంటే వన్స్ ట్రై చేసి స్టాప్ చేయకుండా ఎన్నిసార్లు ఐయుఐకి వెళ్ళొచ్చు అంటారు? ఏజ్తో సహా చెప్పండి, అంటే ఏ ఏజ్లో ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు? సో యూజువలీ అండర్ 35 ఉన్న వాళ్ళకి వీ టెల్ 3 cycles ఆఫ్ ఐయుఐ ట్రై చేసి, లేదు రాలేదు రిజల్ట్ అంటే లాపరోస్కోపీ చేసి అనదర్ 2 to 3 cycles ఆఫ్ ఐయుఐ ట్రై చేసుకొని, కుదరలేదంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ అదే అబవ్ 35 ఉంటే మాత్రం 2 to 3 cycles ఐయుఐ తర్వాత ఐ అడ్వైజ్ ఐవీఎఫ్కి వెళ్తే బెటర్, బికాజ్ రిజర్వ్ బాగా డిక్లైన్ అవుతుంది కాబట్టి వీళ్ళలో. రైట్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి 49లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అలాగే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిది, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం